నేపాల్ను వణికించిన మహా జల ప్రళయంలో మృతుల సంఖ్య 332కు చేరింది. అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 2000 మంది గల్లంతయ్యారు. 288 మంది భారతీయులు గల్లంతైనట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. నేపాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. నేపాల్ ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్లో నిమగ్నమైంది. విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థల పునరుద్ధరణ పనులను ముమ్మరం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. వారంలో తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగనుంది. విస్తరణలో భాగంగా పలువురు మంత్రుల శాఖలను మార్చనున్నారు. 2-3 మంత్రులకు ఉద్వాసన పలికే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజు పాలనపై బీఆర్ఎస్ ఆందోళనలకు సిద్ధమైంది. వచ్చే నెల 1 నుంచి 10వ తేదీ వరకు వినూత్న రీతిలో నిరసనలు నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం డిప్యూటీ సీఎం భట్టీతోనైనా కొట్లాడతానని ఆయన అన్నారు. నిధులు ఇవ్వకపోతే దీక్షకు దిగుతానని చెప్పారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు నిరసన సెగ తగిలింది. రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించడానికి ఆసుపత్రికి వెళ్లిన ఆయన్ను మృతుల కుటుంబ సభ్యులు నిలదీశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఏపీలో దళితులపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు, హత్యలకు సీఎం చంద్రబాబు నైతిక బాధ్యత వహించాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణరాజు డిమాండ్ చేశారు. టీడీపీ కూటమి పాలనలో దళితులపై జరుగుతున్న అమానుషాలకు వ్యతిరేకంగా అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆయన ధర్మ పోరాట దీక్ష చేపట్టారు. వనపర్తి జిల్లా పెద్దమందండి మండలం ముజ్జలలో నిర్మించిన చాముండి రైస్ మిల్లుకు అనుమతులు లేవని అధికారులు గుర్తించారు. నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే నోటీసులు జారీ చేసినప్పటికీ యాజమాన్యం నుంచి స్పందన లేకపోవడంతో రైస్ మిల్లును జేసీబీలతో కూల్చివేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బజార్ ఏరియాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్న వేలాది మంది నిరుద్యోగులు, విద్యార్థులపై పోలీసులతో లాఠీచార్జ్ చేయించారంటూ అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద గెజెటెడ్, నాన్ గెజెటెడ్ ఉద్యోగులు మహాధర్నా నిర్వహించారు. పీఆర్సీ అమలు చేయాలని, సిపిఎస్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఉద్యోగులు మహాధర్నా నిర్వహించారు. 6 డిఏలు, 3 పీఆర్సీలతో పాటు పెండింగ్లో ఉన్న బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేశారు. భారత్ శ్రీలంక జట్ల మధ్య 2వ టెస్ట్ డ్రాగా ముగిసింది. మరో 18 ఓవర్లు ఆట మిగిలి ఉండగానే ఇరు జట్లు డ్రాకు అంగీకరించాయి. దీంతో 2 టెస్టుల సిరీస్ను భారత్ 1-0 ఆధిక్యంతో సొంతం చేసుకుంది.